మనం ఇప్పుడు యాక్చువల్గా అమెజాన్ డేటా సెంటర్ దాటిన తర్వాత అమెజాన్ డేటా సెంటర్ కూడా మీర్ఖాన్పేట మేజర్ రెవెన్యూ డివిజన్లోకి వస్తుంది. ఇట్లానే ఇక్కడే మనకి మీర్ఖాన్పేటలోనే బేగర్ కంచి దగ్గర స్కిల్ యూనివర్సిటీ అని చెప్పాము. బేగర్ కంచి దగ్గర స్కిల్ యూనివర్సిటీ 56 ఎకరాల్లో ఇప్పుడు మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఇటువైపు మనం చూసుకుంటే ఏంటంటే 56 ఎకరాల్లో షెడ్ ఇప్పుడు అంతా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ పోల్ని చూశారు, ఈ పోల్ రైట్ సైడ్ 56 ఎకరాల్లో మనకు వర్క్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది పూర్తిగా టైం పట్టవచ్చు కొంచెం. ఇక్కడే మెయిన్ ఏంటంటే ఇదే ప్లేస్ దగ్గర ఈ ఏరియాలో టోటల్గా పెద్ద సర్కిల్ ఏర్పాటు పడిపోతుంది. ఇక్కడే మెట్రో స్టేషన్ కూడా రాబోతుంది అనమాట. అంటే మనం ఇందాక వీడియోలో చెప్పినట్టుగా ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చేలాకైతే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ ఫైనల్ స్టాప్ అనమాట. ఇక్కడ మెట్రో అన్నమాట. ఇది ఫ్యూచర్ సిటీకి ఇది మెట్రో రాబోతుంది అనమాట. అంటే కనెక్టివిటీ పరంగా ఫ్యూచర్ సిటీని ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో చేసిందనమాట. ఇదే ప్రాంతంలో కూడా ఏంటంటే మెట్రోతో పాటు 330 ఫీట్ రోడ్డు ఇక్కడి నుంచి ఏంటంటే రావిరియాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబరు 12 కార్డ్ నుంచి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 కార్డ్ నుంచి ఇక్కడ మీర్ఖాన్పేట మీదుగా ఇదే ప్రాంతం మీదుగా 330 ఫీట్ రోడ్డు అప్ టు ఆకుతోటపల్లి వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఇది మేజర్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ అనమాట. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చీఫ్ మినిస్టర్ గారిని తీసుకొని దీనికి సంబంధించిన అభివృద్ధి చాలా ఫాస్ట్గా డెవలప్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే దీనికి డిపిఆర్ కూడా రాబోతుంది తొందరగా. టెండర్స్ కూడా ఏంటంటే మార్చి 21కి ఓపెన్ అవబోతుంది దీనికి సంబంధించిన టెండర్స్. ఏది ఇప్పుడు 330 ఫీట్ రోడ్డుకి సంబంధించిన టెండర్స్ కూడా ఇది 2 ఫేజ్గా డెవలప్ చేయబోతున్నారు. ఫేజ్ 1 అప్ టు మీర్ఖాన్పేట వరకు. ఇక్కడి నుంచి రెండో ఫేజ్లో ఇక్కడ వరకు 19.2 ఏకర్స్, ఇక్కడి నుంచి మళ్ళీ 23 ఏకర్స్ 2 ఏకర్స్లో కూడా అప్పుడు ఆకుతోటపల్లి వరకు. అంటే ఆకుతోటపల్లి అంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద రీజనల్ రింగ్ రోడ్ అనమాట. అంటే ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కూడా ఏంటంటే డెవలప్మెంట్ అథారిటీలో కూడా ఏంటంటే సరిహద్దులుగా మనం నిర్ణయించి చూసుకుంటే ఏంటంటే ఒకవైపు శ్రీశైలం హైవే, రెండో వైపు అది నేషనల్ హైవే 765, ఇంకోవైపు నాగార్జున సాగర్ హైవే, దట్ ఈస్ స్టేట్ హైవే 2 SH2 అనమాట. అది ఈ మధ్య అదర్ సైడ్ ఏంటంటే ఓఆర్ఆర్, ఇటు సైడ్కి వచ్చేలాగే రీజనల్ రింగ్ రోడ్ అనమాట. ఈ ఎక్కువ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ ఇటువైపుకి వస్తే ఏంటంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన మాత్రం సెక్టర్స్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్లస్టర్స్ ఈ రోడ్డుకి 200 ఫీట్ రోడ్డుకి ఇటువైపు రాబోతున్నాయి అనమాట. అది ఏ విధంగా ఎక్కడెక్కడ ఇంకా రాబోతున్నాయి అనేది కూడా మనము ఇంకా కోర్ సెక్టర్లో వెళ్దాము మనము. ఇక్కడైతే మాత్రము ఈ పెద్ద సర్కిల్ ఇక్కడ అనేది మేజర్ జంక్షన్ అవబోతుంది ఫ్యూచర్లో. ఇది హార్డ్ జంక్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ 330 ఫీట్ రోడ్డు ఇక్కడ రాబోతుంది. అది దీని పేరు కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది పేరు పెట్టడం జరిగింది. అది రియల్లీ వెరీ గ్రేట్ అప్రిషియేషన్ అనమాట. అంత ప్రెస్టీజియస్కి ఆయన పేరు పెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనేది చాలామంది చెప్పుకుంటున్నారు. అందుకనే నేను ఈ 330 ఫీట్ రోడ్ని చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో డిపిఆర్ కానీ పనులు మాత్రం చాలా చక్కచక్క జరుగుతున్నాయి అనమాట. ఏది 330, ఎందుకంటే ఇది మేజర్గా ఏంటంటే ఎప్పుడైతే ఇది డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా రోడ్ కనెక్టివిటీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇది 200 ఫీట్ రోడ్డు అప్ టు యాచారం వరకు వెళ్తుంది అనమాట. యాచారం మళ్ళీ కోర్ ఏరియాలో కూడా ఏంటంటే మనం కొంచెం ముందుకెళ్ళి మీర్ఖాన్పేట నుంచి రైట్ సైడ్ మనం తీసుకుంటే కుర్మిద్ద, నానల్ నగరు, దెన్ మేడిపల్లి, ఈ ఏరియాస్లో మనకి కోర్ ఏరియాస్ అనమాట. యాక్చువల్గా అది నియర్ అబౌట్ ఇనిషియల్గా వాళ్ళు తీసుకుంది 14,000 ఏకర్స్లో తీసుకున్నారు. ఆ ఏరియాస్లోనే తీసుకున్నారు గవర్నమెంట్. దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడు కోర్ ఏరియాని పెంచుతూ 30,000 ఏకర్స్లో ఫ్యూచర్ సిటీ రాబోతుంది. దీన్ని ప్రస్తుతం FCDA అనేది అథారిటీ అనేది ఒకటి సపరేట్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఈ అథారిటీకి కూడా ఏంటంటే చైర్మన్గా చీఫ్ మినిస్టర్ గారే చైర్మన్గా ఉంటున్నారు. దీన్ని వైస్ చైర్మన్గా IT మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉంటున్నారు. మెయిన్ CEO కూడా ఎంప్లాయ్ చేయబోతున్నారు. వీళ్ళు కాకుండా కూడా ఏంటంటే
9 మెంబర్స్ ఉంటున్నారు ఇందులో. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్తో పాటు హెచ్ఎండిఏ కమిషనర్ కానీ, డిటిసిపి కమిషనర్ కానీ, ఇక వ్యవసాయకు సంబంధించిన, ఫారెస్ట్కి సంబంధించిన, రెవెన్యూకి సంబంధించిన, అంటే అన్ని డిపార్ట్మెంట్లు, మేజర్ డిపార్ట్మెంట్ మౌలిక సదుపాయాలు ఏర్పరచడంలో ఏదైతే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినాయో అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కార్యదర్శుల్ని ఇందులో మెంబర్గా చేసేసి చాలా ఫాస్ట్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని పట్టాలు ఇస్తున్నట్టు. ఇంకోటి ఏంటంటే చాలా అకౌంటబిలిటీ, వర్క్ అకౌంటబిలిటీ అనేది చాలా పెంచారు. ఎవ్రీ 15 days ఒక మీటింగ్ ఇది కంపల్సరీ జరగాలి. నెలకు 2 సార్లు మీటింగ్ జరిగి ప్రోగ్రెసివ్గా ఏమేమి అప్డేట్స్ అనేది చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వాలనేది చీఫ్ మినిస్టర్ గారి డైరెక్టివ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏం ప్రోగ్రెస్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ప్రాబ్లం జరుగుతుంది అనేది ఈ ఎఫ్సిడిఏ గురించి చెప్తున్నారు. ఎఫ్సిడిఏలో కూడా ఏంటంటే 7 మండలాల్లో ఇప్పుడు 56 గ్రామాలు అన్నమాట. దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది 12th March. అది జీవో నెంబర్ 69 అనమాట. జీవో నెంబర్ 69లో మీరు కాంటెంట్ మళ్ళీ ఇంకో వీడియో ఇప్పుడు మన ఫర్దర్గా చెప్తాను ఏంటి అనేది. ఏంటంటే ముఖ్యంగా మనం చూస్తుంటే ఏంటంటే ఇక్కడ మీర్ఖాన్పేటకు సంబంధించిన సార్ ఉన్నారు. మీ పేరేంటి? రూపల్ నాయక్ సార్. ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా రాబోతుంది అనుకుంటే చెప్పినట్టుగా ఇక్కడ జరుగుతున్నాయా లేదా అనేది? డెవలప్మెంట్ అంటే బాగానే ఇక్కడైతే స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేద్దామన్నారు, చేసారు ఆల్రెడీ, పనులు నడుస్తున్నాయి. ఇంకా ఈ రోడ్డు మాత్రమే సర్వే అయిపోయిందంతా ఫైనల్ కి వచ్చేసింది. అక్కడక్కడ మ్యాప్ కూడా రిలీజ్ అయింది ఆల్రెడీ. సర్వే స్టార్ట్, ఇది కూడా ఓపెనింగ్ చేస్తామంటారు, స్టార్ట్ చేస్తామంటారు. కానీ స్కిల్ యూనివర్సిటీ నేను చూసిన తర్వాత, ఇప్పుడు నీకు వచ్చిన ఫిజికల్కి వచ్చింది చూసిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అయిపోయింది అన్నారు. కానీ ఇంకా ఇప్పుడు ఆ రేకుల షెడ్యూల్ ఇంతవరకే స్కిల్ యూనివర్సిటీ ఇక్కడైతే క్లాసెస్ అయితే జరగట్లేదు అనుకుంటా. క్లాసెస్ అంటే వర్క్ అయితే నడుస్తుంది, వర్క్ నడుస్తుంది అంతే. ఎర్త్ వర్క్ నడుస్తుంది, గ్రౌండ్ వర్క్ ఎర్త్ వర్క్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు. మెగా వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని మెగా వాళ్ళే స్టార్ట్ చేసిర్రు. ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసారు. లోపల మొత్తం ల్యాండ్ మొత్తం వాళ్ళ బౌండరీస్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు అక్కడక్కడ రాళ్ళు అవి సాఫ్ చేస్తారు. బ్లూ షీట్స్ ఉన్నది కూడా, బ్లూ షీట్ కూడా అదే సివిల్ యూనివర్సిటీ. అది బేగిరి కంచెల కింద విలేజ్ కింద వస్తుంది. 56 ఎకరాల్లో ఉండిపోతుంది. 56 ఎకరాల్లో ఉంటుంది. ఓకే, మీకు ఏమనిపిస్తుందండి ఒక నెక్స్ట్ 5 years లో ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తు ఉంటుంది కానీ మా భూములన్నీ మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంది. భవిష్యత్తు అయితే మాత్రం ఉంటుంది కానీ భూములు లాక్కొని మాత్రం అదనవసరంగానే ఏదో మామూలుగా ఎంతో పారితోషికం లేక ఇచ్చేసి ల్యాండ్స్ తీసుకుంటున్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు మాత్రం బాధపడి ఉపాధి మాకు దగ్గర ఇక్కడ బీహార్ వాళ్ళు బయట వాళ్ళు తెచ్చి ఉపాధి ఇస్తామంటారు. కానీ మేము ఉపాధి అడిగిన, నేను ఇప్పటికీ మా పిల్లలు ఉన్నారు, మా ఊర్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉపాధి కల్పించండి చెప్పి 10 సార్లు ఇప్పటికీ 4-5 సార్లు పోయి రిక్వెస్ట్ చేసినా కూడా ఒక పిల్లవాడిని కూడా తీసుకోలేదు, వేరే వాళ్ళని తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ వచ్చింది, అక్కడ మా పిల్లలకు తీసుకున్నారు. అక్కడ ఒక 10-20 మంది కుటుంబాలు జీవనోపాధి ఉంది. డేటా సెంటర్ లో కొంచెం ఎంప్లాయ్మెంట్ తక్కువ అండి. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ రాబోతుంది. లైఫ్ సైన్స్ ఇప్పుడు మీ దగ్గర, మీ మేడిపల్లి దగ్గర ఆ ప్రాంతంలో లైఫ్ సైన్సెస్ క్లస్టర్ రాబోతుంది. అంటే సార్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ సెంటర్ అంటే అది ఆ చదువుని బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. కానీ అంటే మన విలేజ్ లలో చదువుకుంది ఎంత అరకొర చదువుకున్నారు, ఎంత 10th ఇంటర్ డిగ్రీ ఎవరు చేసి ఉంటారు. పెద్దగా పీజీ బీఈడి టెక్నాలజీ ప్రకారము అది డిప్లొమా అట్లాంటివి చేసి ఉన్న వాళ్ళకు టెక్నికల్ గా వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళకు 10th చదివిన వాళ్ళకు వాళ్ళతో పాటు వాళ్ళతో తగ్గట్టుగా ఉపాధి కల్పిస్తే మాకు ఏమైనా మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఇక్కడ వ్యవసాయం చేసే పిల్లలు, వ్యవసాయం చేసుకునే పిల్లలకు భూములన్నీ కోల్పోతున్నారు. వ్యవసాయం చేసుకునేవాడు నిన్న మొన్న ఎడ్ల కాడ బర్ల కాడ చిలకల్లో పని చేసుకునేవాడు ఇలా నీవు పోయి అది కంప్యూటర్ టైప్ కొట్టమని అంటే ఆయన సాఫ్ట్వేర్ పని ఏడా చేయగలుగుతారు సార్, చేయలేడు. ట్రైనింగ్ అండి స్కిల్ యూనివర్సిటీ అని అంటున్నారు కదా. ట్రైనింగ్ అంటే అది తయారయ్యే వరకు ఇంకా 15 సంవత్సరాలు, ఇప్పుడు కాదు కదా సార్. బిల్డింగ్స్ అవి కావాలి, అన్ని కావాలి. సార్ మీ పేరు? పేరు నరసింహ సార్. నా పేరు వెంకటేశ్వర్లు, మన రియల్ భూమి తరఫున. ఇప్పుడు ఈ అంత డెవలప్మెంట్ వస్తే మీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఏమన్నా బెనిఫిట్ అనేది ఉండబోతుందా? యాక్చువల్గా మీ పిల్లలకు కానీ వీళ్ళకి ఏమన్నా భవిష్యత్తులో, అంటే ఇప్పుడైతే నేను చెప్పలేను ఎందుకంటే ఇంకా ఇప్పుడు నేను చూసి రాళ్ళు రప్పలుగానే ఉన్నాయి. భవిష్యత్తులో మీ పిల్లలు, మీ బలవలు కానీ ఏదన్నా భవిష్యత్తులో ఇక్కడ ఎందుకంటే ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ అంటున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ 12 SEZs రాబోతున్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. పారిశ్రామిక ప్రాంతంగా బాగా డెవలప్మెంట్ అవబోతుంది. లైఫ్ సైన్సెస్ కూడా క్లస్టర్స్ రాబోతున్నాయి. ఏ విధంగా ఉండబోతుందని
మీరు భావిస్తున్నారు? 100% సార్, ఇది 100% సక్సెస్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నిన్న మొన్న ఇది ప్రకటించిన ఫ్యూచర్ సిటీ అన్నప్పటికీ చాలా మటుకు అది అయిపోయింది ఈ చుట్టుముట్టు. ఇప్పుడు మన ఇప్పుడు చూడలేము, మనం అనుకున్న రేంజ్ లో చూడలేము. 100% ఒక 3-4 ఏళ్ళ తర్వాత మణికొండ కాదు అన్ని దాటిపోతుంది 100%. అది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 5 ఏళ్లలో పక్కా మనం ఐటీ సెకండరీ దాటిపోతాయి ఈ ఏరియా మొత్తము. డెవలప్లో ఖచ్చితంగా డెవలప్ ఉంటుంది. ఈ నిరుద్యోగులకు కూడా వర్క్ కంపెనీలు వస్తే 100% ఉద్యోగాలు దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ చుట్టుముట్టు ఏరియాలో ఇక్కడ నుంచి నిన్న మొన్న అది అథారిటీ ఏర్పాటు చేసిండు కాబట్టి ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా మంది తిరుగుతారు. ఇప్పుడు రేట్లు పెరిగి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మంచి రిటర్న్స్. ఇప్పుడు ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళకు ఫ్యూచర్ ఇంకా 100% ఉంటుంది. ఇలా 10 పెడితే 10 ఎస్టిమేషన్ కూడా వేస్తుంది. సంవత్సరం లోపల డబుల్ అవడానికి అవకాశం ఉందని మేము భావిస్తాం. 100%. ఇలా 10 రూపాయలు పెడితే ఇంకో 1 ఇయర్ తర్వాత 10 రూపాయలు పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. థ్యాంక్ యూ అండి, ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. భవిష్యత్తులో యాక్చువల్గా ఈ ఏరియా ఇప్పుడు మనం నుంచున్న ఏరియా మీర్ఖాన్పేట ఏరియా అనమాట, అద్భుతంగా డెవలప్ అవడానికి మంచి అవకాశం. ఇందాక కూడా మనం చూసాము ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెడితే 1 ఇయర్లో డబల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అది డెఫినెట్గా ఏంటంటే నిజంగా కూడా జరగబోతుంది. అది ఏ విధంగా కూడా ఏం రాబోతుందని కూడా నేను చెప్పాలి. ఇప్పుడు వరకు మీరు చూసింది ఏంటంటే కొంతవరకైనా 1/4 కూడా కాదు. నేను చెప్తాను ఇప్పుడు పూర్తిగా. మీరు ఒకసారి ఏంటంటే వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు యాక్చువల్గా ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ చుట్టుపక్కల ఇక్కడ ఎందుకంటే కారణము మెట్రో ఇక్కడ రాబోతుంది. 330 ఫీట్ రోడ్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. ఇది కనెక్టింగ్ టు ద ఓఆర్ఆర్ టు ద రీజనల్ రింగ్ రోడ్డు. ఆకుతోటపల్లి కాడి నుంచి ఇటు సైడ్ ఓఆర్ఆర్ వరకు వస్తుంది అనమాట. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. దీనికి కూడా ఏంటంటే పనులు కూడా డిపిఆర్ పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. టెండర్స్ కూడా తొందరలో కాల్ చేయబోతున్నారు అనమాట. ఇది 6 లేన్ రోడ్డుగా రాబోతుంది. అసలు మీ ఇన్ బిట్వీన్ డివైడర్ కూడా రాబోతుంది. మెట్రో ఇక్కడ వరకు మెట్రో కూడా రావడం అదే రోడ్డు మిడిల్ పిల్లర్స్ తీసుకొచ్చి రాబోతుంది అనమాట. ఇక్కడ దీనికి సంబంధించింది కూడా ఏంటంటే పూర్తిగా మీరు చూస్తే ఇటు స్కిల్ యూనివర్సిటీ కూడా నేను చెప్పాను ఇందాక, అది బ్లూ షీట్స్ది. ఇట్లా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీలో స్వయాన చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో డెవలప్ చేయటం వలన అద్భుతంగా డెవలప్మెంట్ అనేది డెఫినెట్గా ఉండబోతుంది. ఇది కూడా ఏంటంటే ఈ ఏరియాలో కూడా మొత్తం 765 స్క్వేర్ కిలోమీటర్లో 7 మండలాల్లో 56 రెవెన్యూ గ్రామాలు, మహేశ్వరపురం 2 గ్రామాలు, ఆమన్గల్ 2 గ్రామాలు, మాంచాల 3 గ్రామాలు, కర్తాలు ఇబ్రహీంపట్నంలో 6-8 గ్రామాలు, యాచారంలో 17 గ్రామాలు, కందుకూరులో 18 గ్రామాల్లో మొత్తం 56 రెవెన్యూ గ్రామాల్లో రాబోతుంది అనమాట ఇది. అట్లనే దీన్ని ఒక స్ఫూర్తిగా కూడా చీఫ్ మినిస్టర్ స్ఫూర్తిగా సౌత్ కొరియా వెళ్ళినప్పుడు ఒకసారి ఇంచియానా అనే ఒక సిటీని చూడటం జరిగింది. అక్కడ ఉన్న డెవలప్మెంట్ చూసి అదేవిధంగా ఇక్కడ డెవలప్ చేయాలి. ఇక్కడ ఉండ కూడా ఇండియాలో ఉండేది కూడా ఏంటంటే గిఫ్ట్ సిటీ, చండీగఢ్, నయా రాయ్పూర్ ఇవన్నీ ఏంటంటే ప్లాండ్ సిటీ. అదేవిధంగా ఒక ప్లాండ్ సిటీ, ఒక స్మార్ట్ సిటీగా, ఒక జీరో పొల్యూషన్ పరంగా ఫ్యూచర్ సిటీ అనేది ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఈ కోర్ ఏరియా వచ్చేకి 30,000 ఫీటు. ఇప్పుడు దీన్ని అథారిటీగా స్పెషల్గా దీన్ని ఒక మేయర్ కూడా తీసుకురాబోతున్నాడు మున్సిపల్గా. ఇక్కడ ఏంటంటే మంచి ఒక అథారిటీని తీసుకురావడం వల్ల ఏంటంటే ఇప్పుడున్న సిటీ కన్నా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంది. ఒక మాస్టర్ ప్లాన్ కానీ మల్టీ మోడల్ కనెక్టివిటీ, మెట్రో అనుసంధానం వలన, రేడియల్ రోడ్స్, లింక్ రోడ్స్ వలన యంగ్ ఇండియా మామూలుగా స్కిల్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. మనకి స్కిల్ యూనివర్సిటీ చెప్పాము. ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక సస్టైనబుల్గా ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసే విధంగా ఈ స్మార్ట్ సిటీ దిశగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో దృష్టిలో పెట్టుకొని జీరో పొల్యూషన్ కాన్సెప్ట్స్తో డెవలప్ అవుతున్నది ప్లేస్ కాబట్టి ఈ దిశలో 8 సిటీస్ జోన్స్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఆర్టిఫిషియల్ సిటీగా 200 నుంచి 250 ఏకర్స్ ల్యాండ్లో వస్తుంది. ఇక్కడ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీలో వస్తుంది. ఇక్కడే కూడా ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 60 ఏకర్స్లో ఇండియాలో బిగ్గెస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నమాట ఇది. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా హెల్త్ సిటీ వచ్చేళ్ళకి 2000 ఏకర్స్లో వస్తుంది. అది మెడికల్ టూరిజం కూడా డెవలప్ చేయబోతున్నారు. అట్లనే స్పోర్ట్స్ సిటీ కూడా ఏంటంటే 720 ఆల్మోస్ట్ 756 ఏకర్స్ అంటున్నారు. ఇందులో బీసీసీఐ కూడా ఏంటంటే
క్రికెట్ వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక 1.5 lakh సీటింగ్ కెపాసిటీలో కూడా ఏంటంటే క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయదలుచుకున్నారు. దీనికి కూడా టాక్స్ అండర్ గోయింగ్ అనమాట. యాక్చువల్గా 250 acres అడుగుతున్నారు. అది ఇంకా స్టిల్ ఇన్ ద ప్రాసెస్ అనమాట. స్పోర్ట్స్ యూనివర్సిటీలో